పవన్ కళ్యాణ్ గంటకు ఒక మాట మాడుతున్నాడు, ఎలా వస్తాడు? ఎందుకని బాబాయ్ ఆయన 10 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టి ఆయన నమ్మరంటారు. పార్టీ పెట్టి నమ్మమంటే నువ్వు పార్టీకి ఎప్పుడు నువ్వు సొంతంగా పార్టీ పెట్టావు? ఎవరెవరో ఎంటి తిరుగుతున్నావు నువ్వు. ఇప్పుడు నేనున్నాను, మా నాయకుడు ఎప్పుడు తిరుగుతున్నాడు, మా నాయకుడు నాయకుడు అవుతాడు, నేను నాయకుడు ఎట్ అవుతాను, మా నాయకుడు అయితే నాయకుడు అవుతాడు. కానీ అట్లాగే ఆయన చంద్రబాబు ఎప్పుడు తిరుగుతున్నాడు, ఆయన నాయకుడు అవుతాడు, ఈయన కార్యకర్త అవుతాడు. ఆయన ఏమిటి కార్యకర్త అయితే పార్టీ ఎందుకు పెట్టాడు మరి ఆయన? అది ఆయన తెలుసుకోవాలి, ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం. మనం ఏం మాడతాం? ఈసారి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు రాని వాళ్ళు నా కర్తవ్యం నేను నెరవేరుస్తా, ఎలాగొస్తాను నేను చూస్తా అనేసి కూడా చెప్తా ఉన్నాడు. మరి అది ఒక కళ, ఆయన కళలాగా మిగిలిపోద్ది. ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు నేను 6 సీఎంలు చూశాను, లెక్క చెప్తాను. మర్రి చెన్నారెడ్డి కాడి నుంచి, కోట్ల విజయభాస్కర్ కాడి నుంచి, నిదురుమల్లి జనార్దన్ రెడ్డి కాడి నుంచి, రాజశేఖర్ కాడి నుంచి, రోషయ్య కాడి నుంచి, కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబును కూడా చూశాను. వాళ్ళందరూ ఒక ఎత్తు, జగన్ ఒక ఎత్తు. నేను కృష్ణ పెంచి, పవన్ కళ్యాణ్ పెంచి ఉంటారు, ఎన్టీ రామారావు పెంచి ఉంటారు. పెంచి వాళ్ళు వస్తారు చూడటానికి. మా హీరో అభిమానుడు వచ్చాడు, మా హీరో మనను చూడాలని వస్తారు, అంతేగాని అంతెందుకు చెబుతున్నారు కదా, ఓటైతే జగనన్నకి వేస్తాం, శిలం అయితే నీదే చూస్తాం అంటున్నారు కదా. ఇంకేం చెప్పేది అంత ప్రత్యేకంగా? చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు. ఆయన వయసు అయిపోయింది. రెండోది చెప్పింది ఆయన చేయడు, ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నం అన్నది 9 చెప్పాడు, 9 చెప్పి ఎన్ని చేశాడు? 18 చేశాడు. 100కి 100% డబుల్ చేశాడు. అందుకని ఈ రాష్ట్రంలో జగన్ని దింపే నేను ఎక్కువ మాడకూడదు. మగాడు ఆడలేడు, ఆయన మగాడు, ఆయనే పరిపాలిస్తాడు ఈ రాష్ట్రాన్ని. కుర్రోళ్ళు యూత్ 18 నుంచి 24, 30 వరకు యూత్ ఉంది ఆయనకి. కాదని నేను అన్ను, ఓటేయరు, సినిమా చూస్తారు. ఎన్నింటికి వెళ్తారు తెలుసా? నేను కూడా వెళ్ళేవాడు కృష్ణగడ్డ సినిమాకి. 4ంటికి వెళ్ళేవాడినప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేసేవాళ్ళు, ఆరాట్లు వేసేవాళ్ళు. ఆరాట్లు అయితే పొద్దున్నే మాయ చేసేసి వెళ్ళిపోయి లైన్ నిలబడి ₹1 టికెట్ కూడా వెళ్ళినాడు నేను. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే లైన్లో వెళ్ళి టికెట్ చూసి మా హీరో బ్రహ్మాండంగా ఫైట్లు చేశాడు, బ్రహ్మాండంగా స్టెప్పులు వేసాడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడని చెప్పుకోవడం బాగుంటుంది పవన్ కళ్యాణ్. అంతేగాని రాష్ట్ర పరిపాలనకి అతను పనికిరాడు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గూండాలకు నిలయంగా మారింది, వీళ్ళంతా తేలుస్తాను వస్తే అనేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఏదో ఒకటి అనాలిగా. ఇప్పుడు ఒకడు స్వీడ్ని వెళ్తాడు బండి రోడ్డుని, మనం ఇక్కడ నిలబడి ఉంటాం, ఈడు చివరి దాకా వెళ్ళడబ్బా, ఈడు మధ్యలో పోయాడు అంటాం. అలాగే ఇది కూడా అలాగే అంత తెలుస్తాము, తొందర చేస్తాము, గొడ్లు ఇప్పి కొడతాను, ఇవన్నీ మాట్లాడే 2009లో అదే మాట్లాడాడు. పంచులుప్పు చేసి కొట్టేస్తాను, గొడ్లు ఇప్పి కొట్టేస్తాను. ఏమైంది? మళ్ళీ రాజశేఖర రెడ్డి 156 సీట్లతో ఫామ్ చేశాడు. అన్ని పొత్తులున్నా చిరంజీవి గారికి ఉన్న గ్యామరు మనోడికి లేదు. చిరంజీవి గారికి 18 సీట్లు వచ్చింది. అతనికి సంవత్సరం కన్నా ఎక్కువ మెయింటైన్ చేయలేక కాంగ్రెస్లో కలిపేశాడు. అలాగే మనోడు కూడా ఇందులో కలిపేస్తారు. పలాందని మేము చెప్పాలి, కానీ ఇందులో రేపు ఇది ఎలసన అయిపోగానే మనోడు మళ్ళీ పోయి సినిమా కాల చెప్పు తీసుకొని సినిమాలు తీసుకోవటమే, ఇందులో కలిపేసేసి. మరి ఇప్పుడు నేను అసెంబ్లీలో అడుగు పెడతాను, ఎవరు దమ్ముని కాపని చూద్దాం, వాళ్ళ కథ తేలుస్తాననేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. నిన్ను ఎవడు ఆపుతాడు? ఎందుకు ఆపుతారు? నువ్వు గెలిస్తే ఎందుకు ఆపుతారు? 2 సార్లు వేసావు, ఒకసారికి గెలలేకపోయావు కదా. ఇప్పుడు నువ్వు పలాని ఈ మేనిఫెస్ట్ చేస్తానని చెప్పు. నేను వస్తే అసలు నువ్వు చెప్పాల్సింది, నేను గెలిస్తే ఈ పథకాలు ఇస్తాను చెప్పు. అసలు ముందు అది చెప్పు. ఎందుకని చెప్పలేకపోతా ఉన్నా? నేనేమి వేయలేను కదా, నేనేమి ఇవ్వలేను, నాకేం తెలియదు కదా. ఏమి ఇవ్వాలో, ఏమి ఇస్తే ఏమో, ఏమి ఇగిపోతే ఏమో, ఏమంటే ఏమో వస్తుందో అనే భయం కదా, తెలియదు కదా ముందు. ఇప్పుడు సినిమా అనేది అతనికి ఎంతో పెట్టిన విద్య. అది ఏ టైంకి ఎలాగ స్టెప్ వేయాలి, ఎలాగ ఈ టైంలో ఫైట్ చేయాలి, ఈ టైంలో మనం అతను తెలుసు, రాజకీయం తెలుసు. జగన్కి రాజకీయం ఎంతో పెట్టిన విద్య. వాళ్ళ తాత కాడి నుంచి, వాళ్ళ ఆయన కాడి నుంచి, వాళ్ళ రాజకీయ కుటుంబం అతను చిన్నప్పటి నుంచి తెలుసు. ఇంకొకటి, అతను ఎంపీగా గెలిచినప్పుడు 5 లక్షల చిల్లర గెలిచాడు. ఈ 29 రాష్ట్రాలు ఎవరైనా ఎంపీ అలా గెలవాలా? ఎందుకు గెలిచాడు? అతనికి తెలుసు. విధి విధానాలు ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఏం చేయాలో అతను తెలుసు. అందుకని అతను చెప్పే
మనం తప్పని అనట్లేదు కానీ కొన్ని ఓవర్గా మాడుతున్నాడు. వాటి వల్ల కొంచెం ప్యాంచి కూడా దెబ్బతిని తొడలు కొడుతున్నారు ఆడవాళ్ళు తొడలు కొడుతున్నారు. మగవాళ్ళు కొట్టాలి, ఆడవాళ్ళు కొడుతున్నారు. దమ్ముంటే చూసుకున్నారండి. నాకు 4,000 మంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు. ఆయన సినిమాలకే పరిమితంగా రాజకీయంగా పరిమితంగా చెబుతున్నారు. మరి జగన్కి జనసేన అంటే భయం వేస్తూ ఉంది, నేనంటూ భయం చూపిస్తాననేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ ఏ మొఖాన్ని రంగు వేసుకొని భయపిస్తాడేమో, భూచోళ్ళు పిల్లలు భయపిస్తారు, అలా భయపిస్తాడేమో. కానీ జగన్ కింద భయం జగన్ కాదు, చంద్రబాబు కాదు, ఇంకా నలుగురు వచ్చినా జగన్కి ఏం భయం ఉండదు. ఎవరు వచ్చినా ఎవరి పని వాళ్ళదే, జగన్ పని జగన్దే. జగన్ ఇవాళ కూడా ఇతన్ని ఎవరిని ఒక మాట అంటలా. అతను ఏమి ఇస్తున్నాడు, ప్రజలకు ఏమంతున్నాయి ఆయన ఒక్కటే చెబుతున్నాడు. కానీ నాకు మీ దీవెనలు నాకు కావాలి, మీ బిడ్డ మీకోసం 18 గంటలు కష్టపడుతున్నాడు, వీళ్ళు ఎంతమంది వచ్చి నాకండి అతను అది చెబుతున్నాడు. కానీ వాళ్ళే భయపెడతారు, వీళ్ళు భయపెడతారు. అసలు వాళ్ళ గురించి అతను తెలియదు, వీళ్ళు ఉన్నారని కూడా అతను తెలియదు, ఈ 10 పచ్చాలు అసలు తెలియదు, జగన్ గారు తెలియదు. మరి ఇప్పుడు ఎన్ని పొత్తులు పెట్టుకుని అయినా జగన్ని గద్దరించడమే నా లక్ష్యం అనేసి కూడా చెప్తాను. పెట్టుకోమని 99 వస్తే పెద్దలు అంటారు, 99 పెట్టుకోమను. పొత్తులు పెట్టుకుంది ఇప్పుడు మంది ఎక్కువ కొంది మధ్యకి పలసన అవుతాయి. పొత్తులు పెట్టుకుంది మీకే కుదరగా ఇప్పుడు దాకా టీడీపీ పనిచేసిన క్యారెక్టర్ ఉంది, వాడికి టికెట్ ఇవ్వకుండా ఈ పొత్తులు ఇస్తారు, వాడాక దిగుతాడు, వాడు ఏం చేస్తాడు. అలాగా ఇంకో పట్టిది పెట్టుకుంటే ఆడ ఇంకో టికెట్ ఇవ్వాలి, వాడు ఎగదింగుతాడు. అలాగా నువ్వు పొత్తులు పెట్టుకుందుకు వాళ్ళకే లాసు. వాళ్ళు చెంగలకి వెళ్తే 4 సీట్లు వస్తాయేమో, కానీ ఏడ గెలిచేది 4 సీట్లు వస్తాయేమో చెంగలకి వెళ్తే. సీఎం కావాలంటే 4 సీట్లు సీఎం అవుతారా? ఆ చెంబులు అడుగు పెడితే అవకాశాలు ఉంటాయి సీఎం 4 సీట్లు. అయినా కూడా మళ్ళీ నేను చెబుతున్నాను, అతనైతే గెలవడు. అది ఆ మాట నేను చెప్పకూడదు. అతనైతే 4 సీట్లు వస్తే రావచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ సీట్లు రావచ్చు, 4 రావచ్చు, 6 రావచ్చు. అతను గెలవండి ఎవరు. అతను ఇప్పుడు నేనున్నాను ఎన్నిసార్లు అంటాడు మనవాడు. నేను 5 నిమిషాలు మీతో మాట్లాడాను, ఒకసారి నా నెత్తి పైకి అన్నానా. అతను స్వభావం, అతని విధి విధానాలు ఆవేశపరుడు, ఆలోచన పరుడు కాదు. ఆలోచన పరుడు ఏంటంటే ఆలోచించి ఈ మాట. ఇప్పుడు నేను ఒక్కరిని తిట్టాలి, మనకెందుకు, మనం ఎందుకు తిట్టాలి. మా నాయకుడి గురించి మేము గొప్పగా చెప్పుకోవాలి, కానీ చేసే పథకాల గురించి గొప్పగా చెప్పుకోవాలి, కానీ మనం ఎందుకు మాకు అనాలి అనకూడదు. అతను తిట్టకూడదు. అతను సీఎం అంటున్నాడు, ఎమ్మెల్యేకి క్యాటర్ వాళ్ళతో నీకేం సంబంధం. లేదు తిడతారండి, తిట్టుకుంటారు. నువ్వు ఇంటికి పెద్దవి, నీ కుటుంబానికి నువ్వు పెద్దవి, నువ్వు తిట్టకూడదు. కొట్టేస్తాను నా గొడవల, గోచులు పూజ చేస్తాను నా గొడవల, తోలు తీసి కూర్చోబెడతా అయ్యింది అట్లా మాడకూడదు. ఈ మైనస్ అతనికి అయ్యే గెలవనే అవుతుంది. నిజంగా ఇతను కొడతాడేమో, ఎమ్మెల్యే లేనిపోయింది ఓటేసుకొని కొట్టుకోవడం ఎందుకు, ఇతనికి ఓటేసి మేము కొట్టుకోవడం ఎందుకని ఓటే అంతే. అతనికి గెలవపడ్డ కారణం అతను నోరే, ఇంకోటేం కాదు. లేకపోతే ఆ పిఠాపనము, ఆ గాజుబాకు వాళ్ళ సమాజం కాడ గెలవచ్చు, కానీ వాళ్ళు కూడా వేయరు. గెలిచినా కొడితే. అందుకని అతనికి రాజయోగం లేదు. ఒకవేళ పార్టీ గెలిస్తే 5-6 సీట్లు రావని నేను ఎలాగంటాను. ఇప్పుడు ఉండొచ్చు. చంద్రబాబుకి అయితే సీఎం అయ్యే అవకాశం లేదు, అయిపోయింది. 3 సార్లు చేశాడు ఆయన, అదే ఎక్కువ. వాళ్ళ చిన్న పొరపాట్లు చేసేసి జగన్ గారు 2014లో చిన్న పొరపాట్ల వల్ల రైతు రుణమాఫీ ఇవ్వని చెప్పడానికి మన దగ్గర డబ్బు ఎంత ఉందో తెలియక చెప్పలేకపోయాడు. ఇతను చెప్పాడు, అబద్ధం ఆడాడు, ఇతను గెలిచాడు. లేకపోతే అవ్వాలి సీఎం జగన్, ఇవ్వాలి కాదు. 2014లో సీఎం అతను ఆ మాట చెప్పుండే. అయితే మన దగ్గర డబ్బు ఎంత ఉందో లేదు అని ఆలోచనతో చెప్పలే పాపం. ఇతను చెప్పాడు, అబద్ధం ఇవ్వలేకపోయాడు, అందుకే ఓట్లేదు. జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు 29 రాష్ట్రాలు మనవి. 29 రాష్ట్రాలు ఈ రాష్ట్రం కోసం చూస్తున్నారు. ఎలాగా ఇతను ఇస్తున్నాడు, ఎలాగా వారంట్లని ఎలా పెట్టాడు, ఎలాగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు రాష్ట్రాన్ని అని ఇటు చూస్తున్నారు. కానీ అటు చోట్ల మేము అటు చోట్ల వాళ్ళు ఇటు చూస్తున్నారు. 29 రాష్ట్రాల్లో 4వ సీఎం 3వ సీఎం కింద ఉన్నాడు మనోడు. అలాగే రేపు రాబోయే 2024 కూడా జగన్ గారు 120 నుంచి టీడీపీ అతను 130 సీట్ల వరకు
ఖచ్చితంగా మాకు వస్తాయి. మళ్ళీ సీఎం జగను. ఆ తర్వాత ఇంకొక 20 ఏళ్ళు జగన్ ఆపేవాడు ఎవరు లేడు.